అద్భుతాలు నీ జీవితంలో పొందుకోవాలంటే, ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే, స్వస్థతను, దీర్ఘకాలిక రోగాలతో ఒకవేళ బాధపడుతూ స్వస్థత కొరకు ప్రభు నుంచి ఒక గొప్ప కార్యం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే నువ్వు ప్రార్థన చేయాలి. నెహెమ్యా చేసింది అదే. యెరూషలేము గురించి ప్రార్థించాడు. ఆ మాట విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి దుఃఖంతో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసేదని అన్నాడు. అందుని బట్టి రాజు రెస్పాండ్ అయిపోయాడు. రాజు జోక్యం చేసుకున్నాడు. రెండోదిగా ఆసక్తిని కనుపరిచాడు దేవుని కార్యాల పట్ల, దేవుని సన్నిధి పట్ల, ఆ తర్వాత వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, ఆ తర్వాత సాక్ష్యం ఇచ్చుట్లో ఆసక్తి నువ్వు కనపరిచినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత మూడోదిగా పురుకొల్పు, సిద్ధపాటు. ఒక మందిరంలో ఉన్నావంటే మిగతా వాళ్ళని ఏం చేయాలి? ఆధ్యాత్మికంగా పురుకొల్పాలి. కొంతమంది పెద్దవారు ఇక్కడ ఉన్నారు, యవనస్తులు చాలామంది వచ్చారు. వారి దగ్గరికి వెళ్ళి ప్రభు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి స్పిరిచువల్గా వాళ్ళని లీడ్ చేయడానికి దైవ సేవకుల దగ్గర వాళ్ళని తీసుకురావాలి. పురికొల్పు, ఆ సిద్ధపాటు. నువ్వు సిద్ధపడాలి, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధం చేయాలి. నాలుగోదిగా శత్రువులకు భయపడొద్దు. నీ జీవితంలో శత్రువులు ఉంటారే, వారికి భయపడి దాక్కోవద్దు, కానీ యుద్ధం యెహోవాదే అనేటువంటి ఆ తాత్పర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళు, విజయాన్ని సాధిస్తావు.